ఫ్రెండ్స్, ఈ మెగా డిఎస్సి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత యాగి చేస్తోంది అంటే దానికి ఉదాహరణ ఈ ఒక్క వీడియో చూడండి. నేనైతే డిఎస్సి అభ్యర్థిని కాదు. డిఎస్సి అభ్యర్థి వికలాంగుడు, అబ్బాయికి కన్ను లేదు, చూపు లోపంతో ఉన్నాడు. అబ్బాయి ప్రస్తుతానికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందన్న. ఈ టెన్షన్ తోనే 8 నెలల నుంచి హాస్పిటల్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చి బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో సింపతి క్రియేట్ చేసేందుకు ట్రాజడీ మ్యూజిక్లు పెట్టి వాళ్ళు చెప్పే మాటలు వాస్తవం అన్నట్లుగా ప్రజల్లో కూడా ప్రభుత్వం ఏదో వికలాంగులు కావచ్చు లేదంటే అర్హులైన అభ్యర్థులకి అన్యాయం చేస్తోంది అని అర్థం వచ్చేలాగా ఈ ప్రాపగాండా అంతా నడుపుతున్నారు. కానీ వాస్తవం ఏమిటో ఈ వీడియో చూడండి. గెరివి అంజినప్ప, ఈయనకి డిజేబుల్డ్ కోటా కింద అప్లై చేశాడు. ఈయనకి 40% విజేబిలిటీ అని చెప్పి సర్టిఫికేట్ పెట్టాడు. డిజేబిలిటీ కోటా ఉన్న వాళ్ళందరినీ మేము మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తామని ముందుగానే చెప్పాము. నోటిఫికేషన్ అప్పుడే చెప్పాము. సింపుల్ సర్టిఫికేట్ కాదు, బోర్డు పంపిస్తామని. బోర్డులో వాళ్ళకి 30% అని వచ్చింది. అపిలేట్కి వెళ్ళాడు. అపిలేట్లో కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. మరి ఎలా ఇవ్వమంటారు? మెగా డిఎస్సి వికలాంగుల కోటాలో ఉద్యోగం రావాలి అంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. దానికి వీళ్ళు అర్హులై ఉండాలి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, మీరిచ్చే మెడికల్ సర్టిఫికెట్లే కాదు, వాటిని మేము మళ్ళీ మెడికల్ బోర్డుకు పంపుతాం. మెడికల్ బోర్డు ఏం తెలిస్తే దాని ప్రకారంగానే మీకు ఉద్యోగాలు రావటం రాకపోవడం అనేటువంటిది నిర్ణయించబడుతుంది అని. ఇక ఈ గెరివి అంజనప్ప విషయానికి వస్తే ఇతను 40% వైకల్యం ఉంది అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చాడు. కానీ దాన్ని మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తే వాళ్ళు ఇతనుకున్న వైకల్యం 30% అని తేల్చారు. మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ని పట్టుకుని అపిలేట్కి వెళ్ళాడు. అపిలేట్ కూడా 30% ఇతని వైకల్యం అని వాళ్ళు కూడా నిర్ధారించారు. ఇక్కడ అపిలేట్ అంటే ఏంటి అనే అనుమానం రావచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కోర్ట్. వీళ్ళు పెట్టే అప్లికేషన్స్ కావచ్చు, వీళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతోంది అంటే ఎవరి పక్షాన న్యాయం ఉందో తేల్చే ఒక కోర్టు లాంటిదే అపిలేట్. అపిలేట్ కూడా ఇతనికి 30% ఉంది అని తేల్చిన తర్వాత మరి ఇతనికి అర్హత లేనట్లే కదా, ఏ రకంగా ఉద్యోగం వస్తుంది? ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ వైసీపీ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే కుట్రలు చేస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ముంటే నీ పార్టీ నాయకుల చేత కుక్కల్లా మొరిగించడం కాదు, నారా లోకేష్ గారు ధైర్యంగా ఒక సవాల్ విసిరారు కదా, ఆ సవాల్ని స్వీకరించి బహిరంగ చర్చకు రా ఈ మెగా డిఎస్సి పైన.